ఒకవేళ నాకు చిత్రాలు, ఆచారాలు, సంప్రదాయాల మీదే నడవాల్సి వస్తే యూపీఎస్సీ వదిలేవాణ్ణి కాదు, కార్పొరేట్ని వదిలేవాణ్ణి కాదు. అవి కూడా పెద్ద సంప్రదాయాలే. ఒకసారి సివిల్ సర్వీసెస్ క్లియర్ అయితే దాన్ని వదిలేయడం సంప్రదాయం కాదుగా. కార్పొరేట్లో పనిచేస్తూ వదిలేయడం సంప్రదాయమా? నేను ఎప్పుడూ సంప్రదాయాలను ధ్వంసం చేసేవాడినైతే ఈరోజు మీ ఆశలను పాటించమంటారా? ఇది మీకు శ్రేయస్కరమా? మీలాగా నేను కూడా ఉంటే మీలాగే ప్రవర్తిస్తే మీకు సరైనదేనా? కానీ మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకోరు. ఎందుకంటే మీరు ముందే నిర్ణయించారు సత్యం అనేది ఒక నిర్దిష్ట రీతిలో ఉండాలని. ఎవరైనా అలా నడవకపోతే వెంటనే చెప్పేస్తాను, సరైనవాడు కాదని. నేను ధర్మగురువులా కనిపించను. మీరు ఊహించేలా నాలో ఏమీ లేదు. నా జీవితాన్ని హద్దులు లేకుండా జీవించాను. ఇలా జీవించకపోతే ఈ రోజు మీతో ఇలా మాట్లాడేవాన్ని కాదు. సరిగ్గా బ్రతికానా లేదా చెప్పండి. నా జీవిత ఫలితం ఇదే. ఈ రోజు నేను భారతదేశంలో వేదాంతాన్ని ముందుకు తీసుకెళ్తున్నాను అంటే నా జీవితం సరైనదే కదా. నేను ఏ సంప్రదాయాన్ని, పద్ధతిని, సంస్కృతిని పాటించలేదు. కానీ రాముడిని, కృష్ణుడిని గౌరవించాను, వేదాంతాన్ని పూజించాను.